2025 ఎవరికి బాగుండబోతుంది? ఈ 2025 సంవత్సరం ఎవరికి బాగుండబోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి బాగుండబోతుంది అంటే మనం ఏం ప్రెడిక్ట్ చేయట్లా, జ్యోతిష్యం చెప్పట్లా. పరిపాలనా పరంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన పరంగా ఎవరికి బాగుండబోతుంది అని అంటే కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తమ ఏదైతే పోరాటం ఏదైతే ఉన్నాయో ఆ పోరాటాలు ప్రారంభించారు. పథకాల పట్ల కావచ్చు, అమలు చేయని పథకాల పట్ల కావచ్చు, అలాగే అభివృద్ధి మీద కావచ్చు, ఇలాగ అన్ని రకాల సమస్యల మీద, ప్రజల సమస్యల మీద పోరాటాలు ప్రారంభించారు. 2025లో దాన్ని ఉధృతం చేయబోతున్నారు. ఎలా అంటే ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడిని, కార్యకర్తని కలవబోతున్నారు. ఏంటి, పార్టీని పటిష్టపరచబోతున్నారు. ప్రజల సమస్యల్ని ప్రజల్లోనే ఉండి పోరాడబోతున్నారు. ఇది ఒక రకంగా ఉంటే, కూటమి ప్రభుత్వం చూస్తే కనుక ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు కూడా ఎలా అంటే కనుక వాళ్ళకి పరిపాలన విధంగా చూస్తే కనుక చాలా గడ్డు కాలమే అని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చారో, ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీల్ని అమలు చేయాల్సిన సమయం వచ్చేసినట్టే. ఎలాగంటే సంవత్సర కాలం ఏదైతే ఇచ్చారో ఆ సంవత్సర కాలం తర్వాత ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ప్రజలు. కాబట్టి ఒక ఏడాది అవకాశం ఇద్దాంలే అని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడబోతుంటారు. ఈ 2025లో ఖచ్చితంగా అన్ని ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయాల్సిందే. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. అసలు ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. 2025లో అమలు చేయాల్సినటువంటి హామీలు ఏంటో చూద్దాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. లేదు, ఉద్యోగం రాని వాళ్ళకి నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అన్నారు. యువత ఎంతమంది ఉన్నారో మీకే తెలుసు అసలు. కాబట్టి ఆ యువతకి ఖచ్చితంగా 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఈ సంవత్సరంలో ఇవ్వాల్సిందే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు సవా, ఆ 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సిందే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి దాని గురించి ప్రశ్నిస్తారు, అలాగే అడుగుతారు. అందుకే 2025 చాలా గడ్డు కాలంగా ఉండబోతుంది కూటమి ప్రభుత్వానికి. అలాగే స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఏదైతే భయంకరంగా వైరల్ అయ్యిందో, అసలు మన మామూలు వైరల్ కాదు, ఎవరో ఆ మినిస్టర్ పేరు ఏదో ఉన్నట్టుంది, సరే నాకు ఐడియా లేదు కానీ ఆ మినిస్టర్ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నిమ్మల రామానాయుడు గారు. కాబట్టి ఎవరైతే చెప్పారో వరల్డ్ వైడ్గా వైరల్ అయ్యిందో, కాబట్టి ఆ నీకు 15,000లో భాగంగా అమ్మకు వందనం పేరు మార్చి ఆ అమ్మకు వందనంలో భాగంగా ప్రతి విద్యార్థికి, బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి, నోట్ దిస్ పాయింట్, బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. సో అది ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఈ 2017లో ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని 100% అమలు చేయాలి. అలాగే ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు. ఆ ఆర్థిక సాయం 20,000 అది కూడా ఈ సంవత్సరంలో అమలు చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇప్పుడే వచ్చాం కదా, వచ్చి నెల కూడా కాలేదు కదా, 2 నెలలు కూడా కాలేదు కదా అని చాలామంది మాట్లాడారు. కాకపోతే సంవత్సరం గతించి ముందు 2025లోకి వచ్చేసాం. కాబట్టి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా రైతులు కూడా అడుగుతారు. రైతుల తరపున జగన్ గారు ఆల్రెడీ పోరుబాట నిర్వహించారు. కాబట్టి అంతేకాదు ప్రతి మహిళకి నెలకు 1,500 చొప్పున 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు, గుర్తుందండి, 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉండే మహిళలు ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు చొప్పున మేము మీ అకౌంట్లో జమ చేస్తాం అని చెప్పారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. లేకపోతే రోడ్లు ఎక్కుతారు జనాలు. అందుకనే అంటున్నా 2025 ఎవరికి బాగోదో మీరు చెప్పాలి, ఎవరికి బాగుంటుందో కూడా చెప్పాలి మీరు. కాబట్టి 2025లో ఇవన్నీ చేయాల్సినయే. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ అమలయ్యాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా చాలామంది అకౌంట్లో పడటం లేదన్నారు. చాలామందిని అనర్హులుగా చేర్చారన్నారు. వాటన్నిటి విషయం కూడా ఎక్కువ మంది మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ వాగ్దానాల్లోనే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పూర్ టు రిచ్, పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ మీద 24 పథకాలు అయితే కనుక రూపొందించారు. వాటన్నిటిని అమలు చేయాలా. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సైన్సెస్ చేపట్టి ప్రజల నైపుణ్య స్థాయిని పెంచుతానన్నారు. అది కూడా చేయాలి. సౌభాగ్య పదం అనే పేరుతోటి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తామన్నారు. అది కూడా 2025 నుంచే ప్రారంభించాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఏడాది గడిచింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవి కూడా తీసుకోవాలి. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్నారు. మరి ముఖ్యంగా అమరావతిలో మాత్రం ఖచ్చితంగా దాని మీద
కాన్సన్ట్రేట్ చేశారు, ఆల్రెడీ జరుగుతుంది ఆ విషయంలో మాత్రం. మెగా డిఎస్సి ఏటా జాబ్ క్యాలెండర్, ఇది ఇంపార్టెంట్. మెగా డిఎస్సి గురించి చాలా మనం చెప్పాం. మెగా డిఎస్సి ఎందుకంటే ఎందుకు లేట్ అవుతుంది, ఆ మెగా డిఎస్సికి అలాగే ఎస్సీ వర్గీకరణకి ముడిపెట్టారు, లింక్ పెట్టారు. దానివల్ల అది ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అయితే కనుక ఖచ్చితంగా ఫుల్ చేయలేరు. ఏదైతే మళ్ళీ జూన్లో నూతన బడులు, ఆ నూతనంగా మళ్ళీ బడులు తెరుస్తారో అప్పటికల్లా ఉపాధ్యాయులందరినీ ఆ స్థానాల్లో కూర్చోబెడతామన్నారు. కొత్తగా ఉపాధ్యాయులను అపాయింట్ అయిన ఉపాధ్యాయులను కూర్చోబెడతామన్నారు. అది జరగబోదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ ఇంకెంతో లేదు, మా ఉంటే కనుక ఇంకొక 5 నెలలు ఎంతో ఉంది. ఈ 5 నెలల్లో ఎప్పుడు నోటిఫికేషన్ చేస్తారో, ఎప్పుడు జాబ్ ప్లేస్మెంట్స్ ఇస్తారో, ఎప్పుడు వాళ్ళకి ట్రైనింగ్, ఇవన్నీ అవే పని కాదు. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా జరగకపోవచ్చేమో. అంటే స్కూలు బడులు తెరిచేసరికి ఉపాధ్యాయుల్ని నియమించలేకపోవచ్చేమో నా అభిప్రాయం. చెయ్యాలి ఖచ్చితంగా. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు అన్నారు. ఆ ప్రత్యేకమైన జోన్లు ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ, కోస్తాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారో దాని మీద ఏంటి చర్యలు అనేది చెప్పాలి. తర్వాత అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహకరిస్తున్నారు. దాని మీద విధి విధానాలు రూపొందుతున్నట్టున్నాయి. ఈ విషయంలో ఒప్పుకుంటాను. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పిస్తాం. ఏదైతేనండి ఎలాగైనా సరే ఉద్యోగాలు అనేవి కావాలి. దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన సంవత్సరం 2025. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత క్రీడలు, ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం అని అన్నారు కదా. భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మారుస్తాం. జాతీయ అది వద్దు కానీ మనకి అథ్లెట్స్ ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్పోర్ట్స్ మెన్స్గా తీర్చిదిద్దాలనే అభిప్రాయం. డిజిటల్ లైబ్రరీలు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం డిజిటల్ లైబ్రరీల స్థాపన, ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తాం అని అన్నారు. వీటిని కూడా ఎప్పుడు చేస్తారు? తర్వాత సామాజిక భద్రత, పింఛన్ల పెంపు, ఈ విషయంలో నేను ప్రభుత్వానికి ఓటేస్తా. 3,000 నుంచి 4,000 వరకు పెంచుతామన్నారు, పెంచారు. ఏప్రిల్ 2024 నుంచి అమలన్నారు, అమలు చేశారు. కాబట్టి ఇంకా కొన్ని అర్హులైన పెన్షన్దారులు కొంతమంది తీసేస్తున్నారంట. దాని మీద కొంచెం దృష్టి పెట్టాలా. దివ్యాంగుల పింఛన్ 6,000 పెంచుతామన్నారు, పెంచారు. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 పెన్షన్ అన్నారు. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 పెన్షన్ అన్నారు. బీసీ డిక్లరేషన్ అన్నారు. బీసీలకు 50 ఏళ్లకే నెలకు 4,000 పెన్షన్ అన్నారు. ఇది ఎప్పటి నుంచి అమలవబోతుంది? బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాం అని అన్నారు కదా. అది ఎప్పటి నుంచి? బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థల నామినేట్ పదవుల్లో 34% రిజర్వేషన్ అన్నారు. పదవుల్లో బీసీ రిజర్వేషన్ అనేది ఇప్పుడు జరగలేదు వాస్తవం మాట్లాడాలంటే. ఇలాగా స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లు వ్యయం చేస్తామని చెప్పారు. స్వయం ఉపాధికి ప్రత్యేకించి 5 ఏళ్లలో 10,000 కోట్లు స్వయం వ్యయం చేస్తామన్నారు. 5,000 కోట్లతోటి ఆదరణ పథకం పునరుద్ధరిస్తామన్నారు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇది కూడాను. తర్వాత నాయి బ్రాహ్మణులకి, దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకి 25,000 గౌరవ వేతనం ఇస్తామన్నారు. గుర్తుందో లేదో. షాపులకి అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు. నాయి బ్రాహ్మణులు తెలుసు కదండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 25,000 గౌరవ వేతనం ఇస్తామన్నారు. తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది? 2025 కదా, ఖచ్చితంగా చెయ్యాలి కదా, చెయ్యాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. గీత కార్మికులు, మద్యం షాపుల్లో 10% కేటాయింపు అన్నారు. 10% అంటే 10% కేటాయించలేదు కానీ మొత్తానికి ఎలాగైతే కేటాయించారు, దాన్ని బట్టి నేను ఓకే. తర్వాత వడ్డెర, క్వారీల్లో 15% రిజర్వేషన్, రాయల్టీ, సేనరీ ఛార్జీల్లో మినహాయింపు. ఇది జరగలేదు, 2025లో జరిగితే బాగుంటుంది. దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీల రాయితీ. ఇది జరగలేదు, 2025లో జరిగితే బాగుంటుంది. మత్స్యకారులు, సముద్రంలో వేటా విరామం సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం ఇస్తామని అన్నారు. అది జరగలా. ఇది 2025లో ఖచ్చితంగా జరగాలి. జీవో 217 రద్దు చేస్తాం. బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్కు ఆర్థిక సాయం చేస్తామన్నారు. స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అది జరగల, 2025లో జరగాలి. మహిళా సంక్షేమం పేరిట చాలా పథకాలు అయితే మీరు ఇచ్చారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలకు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతామన్నారు. పెంచాలి. ప్రత్యేక పథకం ద్వారా P4 మోడల్లో
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అవేం చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? 2025లో ఖచ్చితంగా తీసుకోవాలా. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామన్నారు. ఆశా వర్కర్కు కనీస వేతనం పెంపు దిశగా చేస్తామన్నారు. ఇవి రెండు జరుగుతాయా, జరగవా? 2025లో జరగాలి. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతులు కల్పిస్తామన్నారు. అది కూడా 2025లో జరగాలని నా అభిప్రాయం. విద్యార్థినుల కలల రెక్కలకు పథకం ద్వారా రుణాలు ఇస్తామన్నారు. అది 2025 నుంచి స్టార్ట్ అవుతుందా లేదా? ఒకవేళ అయితే కనుక ఎలా విధి విధానాలు ఏంటని తెలియజేయాలి. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరణ చేస్తామన్నారు. ఇంకా అలాంటి దాఖలాలు ఏం కనబడటంలా. తర్వాత ఉద్యోగులు పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కదా, చేస్తారా? ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తామన్నారు. అలవెన్స్ పేమెంట్స్ పైన పునఃపరిశీలన చేస్తామన్నారు. అది కూడా జరగాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని అన్నారు. జరగాలి. రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించి ఏర్పాటు చేస్తాం. పెన్షనర్ కార్పొరేట్లు ఏర్పాటు చేసే దిశగా అమలు చేస్తాం అని అన్నారు. 1వ తారీఖున జీతాలు అన్నారు. ఏదో ఎక్కడో ఒకసారి జరుగుతుంది. మ్యాక్సిమం ఎక్కువ నెలలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ నెలలు 1వ తారీఖున అయితే కనుక అందలా, దాంట్లో డౌట్ లేదు. ఈ న్యూ ఇయర్ రోజున మంది మాత్రమే అందాయి. తర్వాత మీరు వచ్చిన ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ మంత్ ఉందో ఆ నెల మాత్రమే ఉద్యోగులకి టెన్షన్గా ఆ 1వ తారీఖున అయితే కనుక జీతాలు వచ్చాయి. తర్వాత 8, 9 వరకు వెళ్ళింది, దాంట్లో డౌటే లేదు. తర్వాత తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సల్టెంట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని అన్నారు. అది 2025లో చేయాలి. వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంపు అన్నారు. 5,000 నుంచి 10,000 వరకు పెంపు మాట దేవుడు ఎరుగు. అసలు వాలంటీర్లు బతుకులే అగమ్యగోచరంగా మారింది. వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళు అసలు ఏమీ లేదు అక్కడ. కాబట్టి అది కూడా ఒకసారి చేయాలి. పాడి రైతుల కోసం కొన్ని హామీలు అయితే ఇచ్చారు. కాపు సంక్షేమం కోసం 15,000 కోట్లతోటి నిధులు కేటాయించి కాపుల సాధికారిత అభివృద్ధి కోసం చర్యలు చేపడతామన్నారు. కాపు యువత గురించి, ఆర్యవైశ్య సంక్షేమం గురించి, అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమం 50 ఏళ్లకే పింఛన్ మంజూరు అన్నారు. ఎస్సీ ఎస్టీలకి అది ప్రస్తుతానికి ఎప్పటి నుంచి అమలవుతుంది? 2025లో జరుగుతుందా లేదా? తర్వాత ముస్లిం మైనార్టీల సంక్షేమం అన్నారు. 100 కోట్లు కార్పొరేషన్ అన్నారు. తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. ఇమాం మౌజాన్లకు ప్రతి నెల 10,000 ఇది ఒకటి చేయాలనుకుంటా. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 ఆర్థిక సహాయం అన్నారు. హజ్ యాత్ర వెళ్ళే ఒక్కో ముస్లింకు 1 లక్ష సహాయం అన్నారు. క్షత్రియ సంక్షేమం గురించి మాట్లాడారు. అగ్రవర్ణ పేదల సంక్షేమం గురించి చెప్పారు. పేదలందరికీ నాణ్యమైన ఇల్లు అన్నారు. వచ్చి ఎంతకాలం అయింది, మరి ఎన్నిళ్ళు, అసలు దీని మీద విధి విధానాలు రూపొందించారో లేదో తెలీదు. గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు అన్నారు. గ్రామాల్లోనేమో 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తామన్నారు. ఇంకా అలాంటి దాఖలాలు ఏం లేవు. అలాంటివి ఉంటే కనుక 2025లో ఖచ్చితంగా ఇవి అమలు చేయాలి. క్రిస్టియన్ల సంక్షేమం గురించి మాట్లాడారు. వ్యవసాయం గురించి 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఇంతకు ముందు మీరు ఏదైతే చెప్పారో మోటార్లు అన్నారు, వద్దన్నారు, తప్పన్నారు, మరలా మోటార్లు అంటున్నారు. తర్వాత సాగునీటి రంగం గురించి, కార్మికుల గురించి, అసంఘటిత రంగ కార్మికుల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ అమలు కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఉచిత ఇసుక విధానం అన్నారు, దీంట్లో ఫెయిల్ అయ్యారు. 2025లో అయినా ఉచిత ఇసుక విధానం సమగ్రంగా జరగాలి. ఇంకా చాలా ఉన్నాయండి. మీరు చెప్పిన ఏదైతే హామీలు వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ చాంతాడంత లిస్ట్ ఉంది. అవన్నీ నేను చెప్పలేను ఇప్పటికే నాకు. కాబట్టి 100% చేస్తామన్న అన్నిటి గురించి కూడా 2025లో చేయాలా. కాబట్టి ఎవరికి బాగుండబోతుందో 2025, ఎవరికి బాగుండబోతుంది, ఎవరు ఖచ్చితంగా చెప్పిన మాట చేయగలరు 2025లో? మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. వీళ్ళ అభిప్రాయం కాదు కానీ చూస్తున్న మీ అభిప్రాయం ఏంటి? పక్కాగా మన ఛానల్ లైక్ చేయండి. ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ ఎఫర్ట్ కోసమైనా మీరు లైక్ చేయాలి. అంతేకాదు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవ్వాలంటే కనుక మీరు లైక్ చేయాలి, మీ బాధ్యత. ఇంకోటి ఏంటంటే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.